నమస్కారమండి. 60,000 బంగారం పేదలకి అందేనా? బంగారం ధర 60,000కు దిగిందంటారు, కానీ పేద మహిళల కన్నీళ్ళు మాత్రం దిగలేదు. భారతదేశంలో పెళ్ళి అంటే బంగారం ఒక సంప్రదాయం, అది ఆర్భాటం కాదు. పెళ్ళి చేయాలన్నా కూడా బంగారము తప్పనిసరి. బంగారము వెండి తప్పకుండా మరి పెళ్ళికి అవసరం కాబట్టి అది ఆర్భాటం కాదు, ఒక సాంప్రదాయం. ఆడబిడ్డ భద్రతగా భావించే భావన. కానీ ఈరోజు బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కొనాలన్నా చాలా ఇబ్బందిగా ఉన్నది కాబట్టి రోజు రోజుకు ధరలు మరి 1000, 2000 అన్నట్టు కూడా కాదు, వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో మరి భారీ ఎత్తున పెరిగిపోవడం జరుగుతుంది. 1 తులం కొనాలంటే పేద కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోవడం జరుగుతుంది. ధరలు పెరిగితే మరి బంగారం ఎవరి కోసం? ధనికుల అలంకరణ కోసమా, లేక పేదల ఆశలకు సమాధిక? బంగారం ఎవరి కోసం? ధనికుల అలంకరణక? అంటే వాళ్ళు ఉంటేనే కదా, వాళ్ళ కొరకే, అలంకరణ కొరకే కదా. డబ్బున్న వాళ్ళు మాత్రమే ఆ బంగారము కొనడానికి ముందుకు వస్తారు. పేదల ఆశలకు సమాధిక? ఇక బంగారం ధర తగ్గితే సరిపోదు, ఆడబిడ్డల భవిష్యత్తు మీద ప్రభుత్వాల ఆలోచన పెరగాలి. ఇది లగ్జరీ కాదు, ఇది సామాజిక బాధ్యత. ఇది ఒక లగ్జరీ కాదు, సామాజిక బాధ్యత. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని, బంగారం పైన ఉన్నటువంటి అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.